హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 49 రైటర్ కావ్య. లేక శ్రీకర్ చేతిని తన భుజం మీద వేసుకొని తన చేత్తో శ్రీకర్ నడుం పట్టుకొని శ్రీకర్ని షెడ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. సంధ్య మనోహర్ కూడా వీళ్ళ వెంట వెళ్తున్నారు. సంధ్య లేక వీళ్ళంతా షెడ్ దగ్గరికి వెళ్ళేసరికి మహేష్ తన్వి గొడవ పడుతూ ఉన్నారు. ఎందుకు గొడవ పడుతున్నారు మీరు అడిగింది సంధ్య. మహేష్ సంధ్యతో చూడ్డానికి తన్వి నాజుగ్గా ఇలియానాలా 0 సైజ్ పెట్ట పర్సనాలిటీతో ఉంది, కానీ బరువు మాత్రం దున్నపోతులా ఉంది ఇది అని అన్నాడు. ఇంకోసారి దున్నపోతూ అంబోతూ అన్నావంటే తొక్కి నారతేస్తాను అనంది తన్వి. అంటానే ఇంకా అంటాను. నువ్వు ఒట్టి ఆంబోతు మాత్రమే కాదు, గంగిరెద్దువి, అడవి పందివి, కొంటనక్కవే నువ్వు అని అన్నాడు. నన్నే అన్నన్ని మాటలు అంటావా? నువ్వు చెరువులో గేదెవి, సముద్రంలో తిమింగలనివి, అడవిలో తిరిగే గొరిల్లావి, ముళ్ళపంది, తోడేలు, అడ్డగాడిద, కంచర్లగాడిద, హిప్పోపాటమస్ అని తన్వి తిడుతూ ఉంది. తమరేమన్నా దేవకన్య? నువ్వు చింపాంజీని ఎలుగుబంటిని క్రాస్ బ్రీడింగ్ చేస్తే వచ్చిన జంతువులా ఉంటావు అని మహేష్ తిడుతూ ఉండగా, అబ్బబ్బా ఆప్తారా మీరు మీ జంతువుల గోల, వైజాగ్ వెళ్ళగానే ఇద్దరిని తీసుకెళ్ళి జూలో పాడేస్తాను, పేడ పోతుంది అని అరిచాడు మనోహర్. మనోహర్ అరుపుకి మహేష్ తన్వి ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. అసలు గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్లా బిహేవ్ చేస్తున్నారా మీరు? చిన్న పిల్లల్లా తిట్టుకుంటున్నారు మీరిద్దరూ. కామ్గా కూర్చోండి ఇద్దరు అని అరిచాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జితేంద్ర, ఏమేంద్ర ఎందుకు అరుస్తున్నావు అని అడిగాడు మనోహర్ని. శ్రీకర్ తన్వి మహేష్లను చూపించి వీళ్ళిద్దరూ చిన్నప్పుడు చదువుకున్న జూలో ఉండే జంతువుల పేర్లన్నీ చెప్తుంటే వినడానికి విసుకొచ్చి అరిచాడు మనో అని చెప్పాడు. వీళ్ళకు మళ్ళీ ఏదో గొడవ జరిగింది అని అర్థమైంది జితేంద్ర వర్షిణిలకి. ఇంకేం మాట్లాడలేదు వాళ్ళ గురించి. మనం పృథ్వీ ఫోన్ చేశాడు, స్టార్ట్ అయ్యారంట, నైట్ లోపు వచ్చేస్తారంట అని చెప్పాడు జితేంద్ర. తెలిసింది సాగర్, ఇందాక ఆకాష్ చెప్పాడు అని అన్నాడు మనోహర్. సరే వెళ్దామా ఇంకా అని అన్నాడు జితేంద్ర. సరే అని అందరూ కదిలారు. కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు మనోహర్ ఆలోచన అంతా సంధ్యకి నిజం ఎప్పుడు చెప్పాలి. ఆ సంజయ్ ఉదయ్ కలిసి ఏదో ప్లాన్ చేయబోతున్నారు. ఈ టైంలో అందరినీ చాలా అలర్ట్గా ఉంచాలి. మేఘనాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సంధ్య పొరపాటున ఉదయ్కి మనది అట్రాక్షన్ అని చెప్పడానికైనా మెసేజ్ చేస్తే తనకి నిజం చెప్పేయడమే బెటర్ అని అనుకున్నాడు. కార్ జితేంద్ర వాళ్ళ ఇంటి ముందు ఆగింది. అందరూ కారు దిగారు, శ్రీ మహేష్ తప్ప. శ్రీ లోపలికి రావా అని అడిగింది లేక. లేదు వెళ్ళిపోతాను అని అన్నాడు శ్రీ. సరే ఒక్క నిమిషం ఉండు అని లోపలికి వెళ్ళి తన బ్యాగ్లో నుండి పెయిన్ కిల్లర్ తెచ్చి శ్రీకి ఇచ్చింది. శ్రీ నవ్వి, ఈసారి ఇలాంటి టాస్కులు చేసేటప్పుడు ముందు వెనుక చూసుకో అన్నాడు. అలాగే అన్నట్లుగా తల ఊపింది లేక. మహేష్ డ్రైవ్ చేయగా శ్రీకర్, మహేష్, జితేంద్ర కారు వేసుకుని శ్రీకర్ ఇంటికి వెళ్ళారు. సంధ్య వాళ్ళు భోజనం చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తూ ఉండగా తన్వి సంధ్యను పిలిచింది. సంధ్య ఏంటి అంది. నీతో కొంచెం మాట్లాడాలి, టెర్రస్ పైకి రావా అని అడిగింది తన్వి. ఇప్పుడా? సరే అని తన్వితో వెళ్ళింది సంధ్య. చెప్పు తన్విక, ఎందుకు రమ్మన్నావు టెర్రస్ మీదకి? ఏం మాట్లాడాలి నువ్వు అని అడిగింది సంధ్య. నీకు మనో సార్ అంటే ఇప్పటికీ ఇష్టం లేదా, లేక తనతో చెప్పడానికి ఆలోచిస్తున్నావా అని అడిగింది తన్వి. నీకెందుకు ఆ డౌట్? నువ్వు మనోని అని సంధ్య అంటూ ఉండగా, భయపడకు, నేనేం నీ మనోహర్ని ఎత్తుకుపోన్లే. నీకు నిజంగా మనో సార్ అంటే ఇష్టం ఉంటే త్వరగా చెప్పే సంధ్య, లేట్ చేయకు. లేట్ చేసే కొద్దీ ఆయనలో జరుగుతున్న సంఘర్షణ రోజు రోజుకి పెరుగుతుంది, కానీ తగ్గదు అంది తన్విక. సంఘర్షణ ఏంటి అనంది సంధ్య. మనో సార్ నీ దగ్గర ఒక విషయం దాయాల్సి వచ్చింది. నువ్వు ఆయన ప్రేమని ఒప్పుకుని మీ బంధాన్ని స్వీకరించాక చెప్పాలా, ఇప్పుడే చెప్పాలా అని ఆయనలో ఆయనే మదనపడుతున్నారు అని చెప్పింది తన్వి సంధ్యతో. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు అని అంది సంధ్య. నాకు అర్థమైంది సంధ్య. ఈ తన్వి మారిపోయినట్లు యాక్ట్ చేసి మనో గురించి ఉన్నవి లేనివి చెప్పి
మీ మధ్య దూరం పెంచాలని చూస్తుంది అని అంటూ వచ్చింది లేఖ. లేఖ, నీకేం తెలియదు, నీకే కాదు మీకెవరికి ఏం తెలీదు. అసలు మనోహర్ సార్ ఎవరు, ఎక్కడ ఉండేవారు, ఆయన పేరెంట్స్, ఈ వివరాలు ఏమైనా తెలుసా మీకు అసలు అని అడిగింది తన్వి. లేఖకి తన్వికి మనోహర్ ఎవరో ముందే తెలుసు అనే అనుమానం వచ్చి తన్వికి కళ్ళతో సంధ్యకి ఏం చెప్పొద్దు అని సైగ చేసింది. అయితే నీకు నిజం తెలుసన్నమాట, తనకు కూడా నిజం తెలియనివ్వలేక అని అంది తన్వి. సంధ్య షాక్ అయ్యి, ఏం నిజం, నీకు కూడా తెలియడం ఏంట్లేక అని అడిగింది సంధ్య. లేక సంధ్యతో, ఇదేదో మాట్లాడుతుంటే నువ్వు పట్టించుకుంటావేంటి అని అంది. ఇంకా ఎన్నాళ్ళు దాస్తారు లేక, సంధ్యకి తెలియాలి కదా. ఒకవేళ తిను మనోజ్ సార్ని ఇష్టపడినట్లయితే ఆ విషయం ఉదయ్తో చెప్పడానికైనా తిను పొరపాటున కొత్త నెంబర్ నుండి ఉదయ్కి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే అని అడిగింది తన్వి. సంధ్య షాక్ అయ్యి, నీకు ఉదయ్ గురించి ఎలా తెలుసు అంటే, నువ్వు మాట్లాడేవన్నీ నిజాలే, ఆ నిజం ఏంటో నీకు కూడా తెలుసా లేక, నువ్వు కూడా నా దగ్గర దాచావా అని అడిగింది సంధ్య. లేక మౌనంగా ఉంది. మీరెవరూ కాదు, నేను డైరెక్ట్ మనోహర్ని అడుగుతాను అని కిందకి వెళ్ళింది సంధ్య. లేక సంధ్యను ఆపి, నేను చెప్తానాగు. ఉదయ్ నువ్వు అనుకున్నట్టు మంచివాడు కాదు సంధ్య, తన ఒక ప్లే బాయ్. నువ్వు అందరిలా తన దారికి రావని డమ్మీ పేరెంట్స్ని క్రియేట్ చేసి నీకు ప్రపోజ్ చేశాడు అని అంది లేక. ఏంటి నువ్వనేది, ఈ విషయాలు నీకు ఎలా తెలుసు, మనోహర్కి ఎలా తెలుసు, నీకు కూడా ఎలా తెలుసు తన్వి అని అడిగింది సంధ్య. మనోహర్ సార్ పోలీస్ ఆఫీసర్ సంధ్య, ఆయన అండర్లో ట్రైనింగ్ అయ్యి ఆయనలాగే అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ నేను మహేష్ అని చెప్పింది తన్వి. నువ్వు మహేష్ కూడా పోలీస్ ఆఫీసర్సా అంది లేక. అవును, మనోజ్ సార్ డిపార్ట్మెంట్లో మా సీనియర్ అని చెప్పింది తన్వి. సంధ్యకి మొత్తం అంతా కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంది. ఉదయ్ నిజంగా ప్లేబాయా, నన్ను నమ్మించి పెళ్ళి అయ్యాక కూడా నన్ను వాడితో వచ్చేయమని అన్నాడు అంటే వాడి దృష్టిలో ఆడవాళ్ళంటే అంత చీప్గా కనపడుతున్నారా? మీ పోలీసులు ఊరుకున్నా నేను ఊరుకోను, ఖచ్చితంగా వాడికి శిక్ష వేసి తీరుతా అని తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఉదయ్ నెంబర్కి డైల్ చేస్తుంటే లేక ఫోన్ లాక్కొని, నువ్వేం చేస్తున్నావో మతుండే చేస్తున్నావా, నువ్వు ఇలా ఆవేశపడతావని మనోహర్ నీకేం చెప్పలేదు అని అంది లేక. ఆడదాని శరీరంతో ఆటలాడుకోవాలని చూసే వాళ్ళకి భూమి మీద బ్రతికే అర్హత లేదు లేక. వాడికి ఫోన్ చేసి రమ్మని, వాడు రాగానే కంట్లో కారం కొట్టి చెవిలో హిట్ స్ప్రే కొట్టి కడుపులో గుద్ది పాతాళానికి తొక్కి పాడేస్తా అని అంది సంధ్య. నువ్వు కొట్టగానే పడిపోవడానికి వాడు డాల్ కాదు డాన్ అంటూ వచ్చాడు మనోహర్. తన్విక, చాలా థ్యాంక్స్, ఈ విషయాన్ని నేను సంధ్యతో ఎలా చెప్పాలి అని మధ్యాహ్నం నుండి ఆలోచిస్తున్నా. నువ్వు చెప్పి నాకు హెల్ప్ చేసావు, థ్యాంక్స్ అని అన్నాడు మనోహర్. ఇట్స్ ఓకే సార్ అని అంది తన్వి. నీకు కూడా చాలా థ్యాంక్స్ లేక, నిజంగా నీలాంటి ఫ్రెండ్ ఉండాలి అందరికీ. ఉదయ్ గురించి నీకు తెలియగానే నన్ను అర్థం చేసుకుని సంధ్య నేను కలవాలని ప్రతి క్షణం తప్పిస్తూనే ఉన్నావు నువ్వు. యు ఆర్ గాడ్ గిఫ్టెడ్ సిస్టర్ టు మీ లేక అని అన్నాడు మనోహర్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు చెప్పు అని అంది లేక. మీ అన్నా చెల్లెల ముచ్చట్లయితే నాకు నా దగ్గర దాచిన నిజాలు అన్నీ చెప్తావా అని అడిగింది సంధ్య మనోహర్ని సూటిగా. చెప్తాను, దానికన్నా ముందు నీకొకటి చూపించాలి సంధ్య, రా అని సంధ్యని తన రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ వేశాడు. మనోహర్ తను పై షెల్ఫ్లో దాచి ఉంచిన బ్యాగ్ తీసి సంధ్య చేతికి ఇచ్చి ఓపెన్ చెయ్యి అన్నట్టుగా చూశాడు. సంధ్య అది ఓపెన్ చేయగానే మనోహర్ వాళ్ళ అమ్మతో దిగిన ఫోటో ఫ్రేమ్ చూసి షాక్ అయ్యి, ఈ ఆంటీ నీకెలా తెలుసు అని అడిగింది. తను మా అమ్మ సంధ్య అని అన్నాడు మనోహర్. ఆంటీ మీ మమ్మీనా అంటే బషీర్ అన్నయ్య అని అంటూ ఉండగా, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ సంధ్య. అంటే నేను కాశ్మీర్ వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా, నన్ను కాశ్మీర్లో చూసి ఇష్టపడ్డావా అని అడిగింది. కాదు, నువ్వు కాశ్మీర్ వచ్చే ముందు ఆకాష్ నిన్ను ప్రొటెక్ట్ చెయ్యమని నీ ఫోటో పంపాడు అని ఆకాష్ పంపిన ఫోటో చూపించి, మొన్న నువ్వు అడిగిన నా ఫస్ట్ క్రష్ కూడా ఈ ఫోటోలో అమ్మాయే సంధ్య అని ఆకాష్ ఫోటో పంపిన దగ్గర నుండి మనోహర్ సంధ్య కోసం ఆకాష్ పెళ్ళికి రావడం వరకు అంతా చెప్పాడు.
సంధ్య కళ్ళల్లో నుండి నీళ్లు జలజల కారిపోతున్నాయి. మనోహర్కి కంగారు వేసి, సారీ సంధ్య, మన ఇద్దరికీ మొదటి నుండి పాజిటివ్ ఇంట్రాక్షన్ లేదుగా, అందుకే నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియక చెప్పలేదు. కానీ నీ దగ్గర దాచాలని కాదు అని అన్నాడు మనోహర్. సంధ్య అలానే కన్నీళ్లు కారుస్తూ మనోహర్ కాళ్ళ మీద పడి ఏడ్చింది. మనోహర్ సంధ్యని లేపి, ఎందుకు ఏడుస్తున్నావు సంధ్య అని అడిగాడు. నువ్వు నా కోసం కేవలం నన్ను కాపాడడానికి నువ్వు ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్న ఆ డేవిడ్ నీకు దొరికితే నా కోసం ప్లాన్ చేయడమే కాదు, నా కోసం కాశ్మీర్ నుండి వచ్చావు. కానీ నేను నిన్ను ప్రతిసారి తప్పుగా అనుకుంటూనే వచ్చాను అని ఏడుస్తూ అంది. చంటిపిల్లల ఆ ఏడు పాప ముందు ఇలా చూడు అని మనోహర్ సంధ్య బుగ్గలు పట్టుకొని తన కన్నీరు తుడుస్తూ, నీకు ఈ విషయాలు ఏమీ తెలియవు కదా, తెలిస్తే ఇదిగో ఇందాక ఉదయ్కి ఫోన్ చేయబోయావు చూడు, అలా ఆవేశంగా రియాక్ట్ అవుతావనే నీకు ఏం చెప్పకుండా ఉంచింది. కానీ ఇప్పుడు ఆ సంజయ్ ఉదయ్ని కలవడానికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది తెలియదు. మనమందరం అలర్ట్గా ఉండాలి, ముఖ్యంగా నువ్వు మేఘన అని అన్నాడు మనోహర్. అని తల ఊపింది సంధ్య. మనోహర్ పడుకోవడానికి చాప తీస్తుంటే సంధ్య మనో అని పిలిచింది. చెప్పు సంధ్య అని అన్నాడు. అది నాకు కింద పడుకునే అలవాటు లేదు, 2 రోజులకే బాడీ పెయిన్స్ వచ్చాయి, నువ్వు కూడా పైన పడుకోవా ప్లీజ్ అని అడిగింది. మనోహర్ చాప పక్కన పెట్టి సంధ్య దగ్గరకు వచ్చి, నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి సంధ్య అని అన్నాడు. చెప్పు అని అంది సంధ్య. చెప్పాక నువ్వెలా రియాక్ట్ అవుతావు అనేది నాకు తెలియదు, కానీ ఈ విషయం మాత్రం నీకు ఖచ్చితంగా చెప్పాలి సంధ్య అని అన్నాడు మనోహర్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. ఎలా ఉంది ప్రేమ సంఘర్షణ సీజన్ 2 నాకు కామెంట్స్లో తెలపండి. అలాగే మనోహర్ ఏ విషయం చెప్పాలనుకుంటున్నాడో కూడా మీరు గెస్ చేయండి. నాకు తెలిసి మ్యాక్సిమం మీరందరూ కరెక్ట్గానే గెస్ చేస్తారు అని అనుకుంటున్నాను. నా స్టోరీని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్, కామెంట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఎప్పుడు ఇంకా కామెంట్ చేయని వాళ్ళు కూడా చేస్తూ ఇంకా సపోర్ట్ ఇస్తారు అని ఆశిస్తూ మీ కావ్య.